పరిశుద్ధుడా, అత్యంత మహోన్నతుడా, గణనీయమైన నామానికి, శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభు నాయన ఈ యొక్క కరోనా వైరస్ నిమిత్తము ప్రభు నాయన ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ఇంట వారు ఉంటూ ఉండగా ప్రభు వారికి ప్రభు నీ యొక్క సందేశాన్ని అందించడానికి ఈ సమయాన్ని ఇచ్చిన దేవానికి వందనాలు. ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించున్నాం. ఈ నామ మహిమాది ఈ సమయాన్ని వాడుకొని మనం వేడుకొంచున్నాం. నిచ్చిన బిడ్డలకును అయ్యా అలాగే ప్రభు వినబడుచున్నటువంటి వర్తమానము సమస్తాన్ని నీ చిత్తానికి అప్పగించిన ఈ కార్యక్రమాన్ని మీ హస్తగతము చేయుచుండగా మీ నామ మహిమార్థమే జరిగించుకోండి. యేసు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనములు. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగా కానీ గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచున్నది. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతునందిరి. అయితే దోత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపమంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయ దూతకు ఆజ్ఞ ఇచ్చింది. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాను యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేస్తున్న దూతను కనుగొని యెహోవాను ఎలాగూ ప్రార్థించింది. చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించింది. ఆ దినమున గాదు దావీదును వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనాన యొక్క కళ్ళములో యెహోవా నామమును బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయాను. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజులకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజువునగు నీవు నీ దాసుడునైనా నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగుగా దావీదు, ఈ తెగులు మనుష్యులకు తగలకుండా నిలిచిపోనట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చితినని. అందుకు అరౌనా, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకుని బలి అర్పించుము. చిత్తగించుము, దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీ అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా రాజు, నేను అలాగూ తీసుకున్నాను, వెల ఇచ్చి నీ యొద్ద తీసుకున్నాను. వెల ఇయ్యక నేను తీసుకొని దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.